హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు సంధ్యారెడ్డి, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి సార్. నిన్న శ్రీధర్ రెడ్డి సార్ క్లాస్ చాలా బాగా చెప్పారు సార్. అది ఆచరించినప్పుడు వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంది సార్. మీరు నిన్న ఒక వర్డ్ చెప్పారు, క్షమించగలగడం. ఈ క్షమించగలగడం అనే మాట ద్వారా నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగినాను సార్. అది ఫీల్డ్ లెవెల్లో ఇద్దరికి వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సార్. ఇద్దరు ఎదురుగా ఎదురు బదురు ఇల్లు అన్నమాట. ఒక సైడ్ వాటర్, ఇంకో సైడ్ వెళ్ళాలి త్రూ పైప్ లైన్ ద్వారా. కాకపోతే ఇటు సైడ్ ఆమెనేమో మా కిటికీ దగ్గర వస్తుంది పైప్ లైన్ అని వద్దని, సో ఈయననేమో నేను కిటికీ దగ్గరనే వేస్తా, నేను అటు సైడ్ వేసుకోనని ఈయన. ఇది సమస్య సార్. చాలా తిట్టుకున్నారు, విలేజ్ లెవెల్ ఎన్ని బూతులు అనుకున్నారు. తర్వాత లాస్ట్కి నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు నా పర్పస్ నేనేం ఆలోచించినంటే, వాళ్ళు ఇంకా నెక్స్ట్ నేను కాదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ తిరగాలి, వీళ్ళ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్ అన్నీ అవుతాయి. సో నా పర్పస్ ఏంటి అంటే వీళ్ళకు సమస్యను పరిష్కరించాలి అని గట్టిగా అనుకున్నాను నిన్న. కానీ దానికి పరిష్కారం అనేది ఆలోచిస్తున్నా. నైట్ మీరు క్లాస్ విన్న తర్వాత నాకు ఆ పరిష్కారం అనేది క్షమించడం అని ఒక వర్డ్ దగ్గర దొరికింది సార్. వెళ్ళిన తర్వాత ఈరోజు మార్నింగ్ సపరేట్ ఇద్దరికి కౌన్సిలింగ్ చేశాను. ఏమని చేశానంటే పిలిచిన తర్వాత చెప్పాను, ఇద్దరిని లేడీస్నే పిలిచాను సపరేట్. పిలిచి అమ్మ అంటే అన్నీ వాళ్ళు చెప్పిందంతా విన్నాను, ఒక శ్రోతగా విన్నాను. విన్న తర్వాత నేను ఒకటే చెప్తా, అమ్మ క్షమించే, ఇట్లా అనుకో, నేను వాళ్ళకంటే నేను గొప్పదాన్ని, క్షమించే చెప్పో అనుకో గట్టిగా, అంతే అని అన్నాను. అన్న తర్వాత ఆమె కొంచెం కన్విన్స్ అయింది. సెకండ్ ఆమెను కూడా అదే చెప్పి అట్లనే చెప్పిన. తర్వాత ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇద్దరిని పిలిచేసిన తర్వాత ఇక అక్కడ పరిష్కారం ఏంటంటే 2 ఇళ్ళ మధ్యలో అరసందు ఉంటుంది, అరసందుకు పైప్ లైన్ వేయడం. ఇంకా సరే అని ఇద్దరు ఒప్పుకున్నప్పుడు సార్ నాకు వచ్చిన నా పర్పస్ ఏంటి, వాళ్ళు పోలీస్ కేసుకి వెళ్ళకూడదు, సమస్య పరిష్కారం కావాలి. కానీ చిన్నగా క్షమించడం అనే పదం వల్ల అంత పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. నాకైతే ఒక తృప్తి అనేది దొరికింది సార్. అంటే తృప్తి రుచి ఈ విధంగా ఉంటుంది అనేది నాకు ఈరోజు అర్థమైంది. చల్లా శ్రీధర్ రెడ్డి సార్, నేను నిన్న కొంచెం ఎమోషనల్ కూడా ఈ వీడియో క్లోజ్ చేసుకోవడం కూడా జరిగింది, ఆఫ్ చేసుకోవడం. రెడ్ లైట్, అక్కడ రెడ్ లైట్ అంటే సార్ అక్కడక్కడ సాగుతున్నప్పుడు గ్రీన్ లైటే కాకుండా అక్కడక్కడ రెడ్ లైట్లు కూడా పడతాయి అన్నారు. అక్కడ రెడ్ లైట్ అంటే సమస్యలు. అయితే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది అని కాకుండా ఆ సమస్య నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే విధంగా మన ఆలోచన అనేది ఉండాలి సార్. అప్పుడే మనము తొందరగా ఆ సమస్య నుంచి బయటపడతాం. కానీ ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇలా ఉండడం వల్ల వచ్చిందా, అలా ఉండడం వల్ల వచ్చిందా, నువ్వు తట్టుకోగలవు కాబట్టి దేవుడు నీకు సమస్య ఇచ్చాడు. నువ్వు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, నీ లౌక్యంతో ఎంత తొందరగా దాంట్లో నుంచి బయటకు వస్తావు అనేది నీ టాలెంట్, అంతే. నేను ప్రతిసారి రెడ్ లైట్ అంటే సమస్య రాగానే నేను ఇదే ఆలోచించి ఎన్నో రెడ్ లైట్లు దాటుకుంటూ ఇక్కడ ఒక ఇంపాక్ట్ వేదికను నాకు ప్రకృతి కనెక్ట్ చేసింది అనుకుంటున్నాను సార్. అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మాట్లాడతాం. సో ప్రకృతి కూడా నన్ను ఈ ఇంపాక్ట్ వైపు నడిపించింది అనుకుంటున్నాను సార్. శ్రీధర్ రెడ్డి సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చెప్పారు సార్.